హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ గోబీ 65 తయారు చేసుకుందాం. నేను చేసే గోబీ 65 చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ముందుగా 2 కాలీఫ్లవర్ని తీసుకున్నాను. వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో కొంచెం కాడతో సహా ఉండేలా కట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నాడు కాలీఫ్లవర్ ముక్కలు చిన్నవిగా అవుతాయి కనుక కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా కాలీఫ్లవర్ ముక్కల సైజు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ను వేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలను పసుపు ఉప్పు వేసిన వాటర్లో వేయటం వల్ల దీనిలో చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే వేడి నీటిలో క్రిందకు పోతాయి కనుక ఇలా చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. కాలీఫ్లవర్ ముక్కలు మెత్తగా అయితే గోబీ 65 అస్సలు బాగోదు కనుక జస్ట్ 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు జాలి గరిటెతో కాలీఫ్లవర్ ముక్కలను తీసుకుంటే కాలీఫ్లవర్ ముక్కల్లో వాటర్ ఏమైనా ఉంటే క్రిందకు పోతుంది. ఒక స్టీల్ గిన్నెలో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఒక స్పూను వేడి ఆయిల్ వేసుకోవాలి. వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల గోబీ 65 చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ఆయిల్ పిండి బాగా కలుపుకోవాలి. పిండిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు మనం కాలీఫ్లవర్ ఉడికించినప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి. కొంచెం వంట సోడా వేసుకోవాలి. కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ గోబీ 65 చేస్తున్నాను కనుక నేను ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నాను. మీకు నచ్చితేనే వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి. ఒకేసారి వాటర్ వేసుకోవద్దు, పిండి పలుచగా అయిపోతుంది కనుక కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోండి. నాకు 1 కప్పు వాటర్ పట్టింది. సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోండి. ఒక కాలీఫ్లవర్ ముక్కను ముంచి చూడండి. కాలీఫ్లవర్ ముక్కకి పిండి బాగా పడితే సరిపోతుంది. లేకపోతే ఒక స్పూను ముంచి పిండిని మనం వేలితో గీత గీస్తే గీత అలానే ఉండితే పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లు. ఇప్పుడు పిండిలో కాలీఫ్లవర్ ముక్కలను వేసుకుని మెల్లిగా చేతితో కలుపుకోవాలి. మనకు గాని పిండి తక్కువై కాలీఫ్లవర్ ముక్కలకు పిండి పట్టనట్లయితే మనం కొంచెం మైదా కార్న్‌ఫ్లోర్ వేసుకుని పిండిని మరలా కలుపుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం పిండిని వేసుకుని పిండి పైకి వస్తే స్టవ్‌ని మీడియంలో పెట్టుకుని కాలీఫ్లవర్ ముక్కల్ని అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అప్పుడు మనకి కాలీఫ్లవర్ ముక్కలు గోబీ 65లా వస్తాయి. కాలీఫ్లవర్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక గరిటెతో తీసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇలా అన్ని కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్ మీదకి తీసుకోవాలి. లాస్ట్‌లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్‌లో వేసుకుని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకుని గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ గోబీ 65 రెడీ అయ్యింది. ఈ గోబీ 65 రెసిపీకి అస్సలు ఆయిల్ లాగదు. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఇంట్లోనే మనం గోబీ 65 తయారు చేసుకుంటే ఇంటిల్లిపాది కడుపు నిండా తినవచ్చు.
ఒకసారి గోబీ 65 నేను చేసినట్లు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ గోబీ 65ని టమాటా కచప్ పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.